ధాన్యంతో ఎలా ఆడుకుంటాను ఏంటి అని చూస్తున్నారా? హాయ్ ఫ్రెండ్స్, అసలు మ్యాటర్ ఏంటంటే మేము ఈ సంవత్సరం వరి పండిద్దాం అనుకుంటున్నాం. ఇంతకు ముందు కూడా పండించాం కానీ కాకపోతే పోయిన సంవత్సరం చిన్న ప్రాబ్లం వల్ల పండించలేదు. మళ్ళీ ఇప్పుడు పండించబోతున్నాం. ఆగేయడం కోసం 4 రోజుల ముందే విత్తనాలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. నేను ఏ పని చేసినా సరే మా అమ్మ చేతిలో తిట్లు మాత్రం తప్ప. మా అమ్మ వాళ్ళ మోటలు తలపైన ఎత్తేసుకున్నాక నన్ను ఈ కొబ్బరికాయలు తీసుకుని రమ్మన్నారు. నేనేమో చేట్లో పట్టుకుని తీసుకెళ్తుంటే అలా పట్టుకుని తీసుకురాకూడదని ఫుల్ గా తిట్టేసింది. చూస్తున్నారు ఎంత కోపంగా చూస్తుందో. అలా చెట్లు పొట్లు దాటుకుని మేము ఆకేసుకునే ప్లేస్ దగ్గరికి వచ్చేసాం. కానీ ఇది మా ప్లేస్ కాదు. మా అమ్మతో పాటు ఇంకొక ఆవిడ ఉన్నారు చూసారా, నాకు అర్థం అవుతుంది వాళ్ళదే ఈ ప్లేస్. మొత్తం అందరూ కలిపి ఒకే దగ్గర ఆకేసుకుంటున్నాం. నా వెనకాల కొంచెం దూరంగా కొబ్బరి చెట్లు కనిపిస్తూ ఉన్నాయి కదా, అక్కడ మాకు కొంచెం ల్యాండ్ ఉన్నది. ఆ ప్లేస్ లోనే పంట పండిస్తూ ఉంటాం. మరి ఇక్కడ ఆకేస్తున్నాం ఏంటని అనుకుంటున్నారు. ఆకు వచ్చిన తర్వాత అయితే కట్టలా కట్టేసి అక్కడికి తీసుకుని వెళ్ళిపోతాం. బొట్లు పెట్టేసి వర్షం బాగా పడాలని ఆకు అది నీట్ గా రావాలని దేవుడికి దండం పెట్టుకుని మా అమ్మ కొబ్బరికాయ కొట్టేసింది. ఆ తర్వాత ప్లేట్ లో కొంచెం కుంకుమ వేసి అందులో వాటర్ వేసి అదంతా కింద జల్లేసింది. మా అమ్మ ఇలా కొబ్బరికాయ కొట్టి పక్కకు వచ్చిందో లేదు, మా బిట్టు కూడా వెంటనే వాడి దగ్గరికి వెళ్ళిపోయాడు. మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఏదైనా పంట పండిస్తారంటే అది వరి ఒకటే. నాకు తెలిసినంత వరకు అది కూడా అమ్మడానికి కాదు, మొత్తం అందరూ తినడానికి పండిస్తారు. ఇంతకీ మీ ఊర్లో ఏ పంట పండిస్తారో కింద కామెంట్ చేసేయండి. వెళ్లే ముందు మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.